వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన ప్రకటన చేశారు. రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన ట్వీట్ చేశారు. దాంతోపాటు రాజ్యసభ సభ్యత్వానికి కూడా ఈ నెల అంటే రేపే 25వ తేదీన రాజీనామా చేస్తూ ఉన్నట్లుగా కూడా విజయసాయిరెడ్డి ప్రకటించారు. విజయసాయిరెడ్డి రాజీనామా చేయడానికి కారణం ఏంటి, అసలు రాజకీయాల నుంచి తప్పుకోవాలి అన్నంత తీవ్రమైన నిర్ణయం ఆయన ఎందుకు తీసుకున్నారు? అందుకంటే ముందు ట్వీట్లో ఆయన ఏం చెప్పారో కొద్దిగా చూద్దాం. ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదు, వేరే పదవులలో ప్రయోజనాలు లేక డబ్బు ఆశించి రాజీనామా చేయడం లేదు, డబ్బు కోసమో పదవుల కోసమో రాజీనామా చేయడం లేదని కూడా చెప్తున్నారు ఆయనే. ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తిగతం, ఎలాంటి ఒత్తిళ్లు లేవు, ఎవరూ ప్రభావితం చేయలేదు. 4 దశాబ్దాలుగా 3 తరాలుగా నన్ను ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. 2 సార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన జగన్ గారికి, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మ గారికి సదా కృతజ్ఞతుడిని. జగన్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా, రాజ్యసభలో ఫ్లోర్ లీడర్గా, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పార్టీ మరియు రాష్ట్ర ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. దాదాపు 9 సంవత్సరాలుగా ప్రోత్సహించి కొండంత బలాన్ని మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోడీ గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి ప్రత్యేక ధన్యవాదాలు. సైద్ధాంతికంగా విభేదాలు ఉన్నప్పటికీ కూడా నరేంద్ర మోడీకి, అమిత్ షాకు మనోధైర్యాన్ని ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చింది మోడీ, అమిత్ షా, వారికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ కూడా చేశారు. టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు గారి కుటుంబంతో వ్యక్తిగతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారితో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన ఈ రాష్ట్ర ప్రజలకు, మిత్రులకు, సహచరులకు, పార్టీ కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జగన్మోహన్ రెడ్డి ఇక్కడ లేని సమయంలో కీలకమైన నేతగా జగన్మోహన్ రెడ్డి అంటే మొదటి నుండి ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు ఎందుకు రాజీనామా చేశారు? అయితే విజయసాయిరెడ్డి రాజీనామా చేయడానికి అనేక కారణాలు వినిపిస్తూ ఉన్నాయి. కొద్ది కాలంగా ఆయన వ్యవహార శైలిపైన పార్టీలో కూడా చర్చ నడుస్తోంది. మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర 3 జిల్లాలకు సంబంధించి ఆయన ఇన్ఛార్జ్గా నియమించారు. ఎన్నికలకు ముందు గతంలో ఆయన అక్కడ పనిచేసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భారీగా డ్యామేజ్ జరిగింది. విశాఖపట్నంలో, ఉత్తరాంధ్ర జిల్లాలో పార్టీకి బాగా డ్యామేజ్ జరిగింది విజయసాయిరెడ్డి వ్యవహార శైలి వల్ల అన్న విమర్శలు వస్తే ఆయన అప్పట్లో తప్పించారు. కానీ ఇటీవల మళ్ళీ ఉత్తరాంధ్రకి తీసుకెళ్లి పెట్టారు. ఆ సమయంలోనూ చాలామంది వైసీపీ నాయకులు మళ్ళీ విజయసాయిరెడ్డిని ఇక్కడ తీసుకొని వచ్చారు. ప్రజలు మళ్ళీ గతాన్ని గుర్తు చేసుకుంటారు, ఎలా కన్విన్స్ చేయాలి అన్న ఒక గందరగోళానికి కూడా గురయ్యారు. అయితే పార్టీ నాయకత్వం మీద గురితో, గౌరవంతో ఎవరూ మాట్లాడలేదు. ప్రస్తుతం విజయసాయిరెడ్డి ఉత్తరాంధ్ర జిల్లాలకు మళ్ళీ ఇన్ఛార్జ్గా వెళ్ళారు. అయితే ఆయన రాజీనామా చేయడానికి గల కారణాలను, ఆయన నిజంగానే ఇతర పార్టీలతో సంబంధాలు కొనసాగించారా లేదా అన్న దానిపైన కూడా కొన్ని అనుమానాలు రేకెత్తాయి. కొద్ది రోజుల క్రితం ఏబిఎన్ ఎండి వేమూరి రాధాకృష్ణ తన వీకెండ్ కామెంట్లో విజయసాయిరెడ్డి గురించి ప్రత్యేకంగా కొన్ని సంచలనమైన ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలకు విజయసాయిరెడ్డి నుండి సూటిగా సమాధానాలు రాలేదు. ఆ రోజు రాధాకృష్ణ రాశారు తన ఆర్టికల్లో, ఇప్పటి వరకు నువ్వే నా ఇంటికి వచ్చావు కానీ నేను నీ ఇంటికి రాలేదు. అంటే విజయసాయిరెడ్డి నా ఇంటికి వచ్చాడు, నాతో చర్చలు జరిపారని తన వీకెండ్ కామెంట్లో రాశారు. కానీ నేను ఎప్పుడూ రాధాకృష్ణ ఇంటికి వెళ్ళలేదు అని అయితే విజయసాయిరెడ్డి ఖండించలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాధాకృష్ణను చంద్రబాబు నాయుడుతో, రాధాకృష్ణ అంతే మనకు ఒక శత్రువు, వైరి బృందానికి చెందిన వ్యక్తిగానే చూస్తుంటుంది. అలాంటి వ్యక్తి ఇంటికి విజయసాయిరెడ్డి ఎందుకు వెళ్ళారు అన్నది ఒక ప్రశ్న. జగన్ రెడ్డి నన్ను నమ్మడం లేదు, దూరం పెట్టాడు అని కనిపించిన వారందరి దగ్గర ఏడ్చే నువ్వు ఒక రాజకీయ ఒక అనుచిత పదం వాడారు ఆ రోజు రాధాకృష్ణ. అంటే కనిపించిన వాళ్ళందరి దగ్గర జగన్మోహన్ రెడ్డి నన్ను నమ్మడం లేదని విజయసాయిరెడ్డి చెప్పేవారు అని కూడా ఆయన చెప్పారు. రాజ్యసభలో పార్టీ ఎంపీలను చేరుస్తానని భారతీయ జనతా పార్టీ పెద్దలకు చెప్పి ముఖం చాటేస్తున్నది ఎవరు? విజయసాయిరెడ్డి గురించి. విజయసాయిరెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీల్ని బీజేపీలోనికి తెస్తానంటూ బీజేపీ పెద్దలతో బేరాలు ఆడారు అని కూడా అప్పట్లో ఆరోపించారు రాధాకృష్ణ. నువ్వు నమ్మదగిన వ్యక్తివి కాదు, మోసగాడివి అని కేంద్ర హోంమంత్రి నిన్ను ఉద్దేశించి అనడం నిజం కాదా అని కూడా ఆ రోజు రాధాకృష్ణ ప్రశ్నించారు. దీనిపైన కూడా విజయసాయిరెడ్డి నుంచి నేరుగా అప్పట్లో కౌంటర్ రాలేదు. కావాలంటే వీటన్నింటిపైన బహిరంగ చర్చకు రండి అని కూడా ఆ రోజు రాధాకృష్ణ సవాల్ చేశారు. కానీ దాని మీద అంతకుమించి ముందుకు వెళ్ళలేదు. నిజంగానే విజయసాయిరెడ్డి బీజేపీ పెద్దలతో చర్చలు జరిపేందుకు సిద్ధమయ్యారా? తనతో పాటు వైసీపీకి సంబంధించిన రాజ్యసభ ఎంపీల్ని తీసుకెళ్లాలనుకున్నారా?
ఆ ప్రయత్నంలో కొందరు జగన్మోహన్ రెడ్డికి నమ్మిన బంటుల్లా ఉన్న వ్యక్తులు అసలు విషయం జగన్మోహన్ రెడ్డికి చెప్పారా? అప్పటి నుండి గ్యాప్ మరింత పెరిగిందా అన్న ఒక చర్చ కూడా ఉంది. అయితే ఇంకో వర్గం మీడియాలో ఇటీవల కాకినాడ పోర్టుకు సంబంధించిన వ్యవహారంలో అరబిందో సంస్థ బలవంతంగా తనతో రాయించుకుందని విశ్వేశ్వరరావు ఫిర్యాదు చేశారు ఏపీసీఐడికి. ఆ తర్వాత ఆ డీల్ని సెటిల్ చేసేసుకున్నారు. డబ్బులు వెనక్కి వాళ్ళ డబ్బులు వెనక్కి ఇవ్వగా వీళ్ళు తిరిగి ఆ షేర్లన్నీ పోర్టును మళ్ళీ వెనక్కి ఆ కంపెనీకి ఇచ్చేశారు తిరిగి అతనికే. అదొక వ్యవహారం. దాంట్లో కూడా లొసుకులు ఉన్నాయి. దాంట్లో ఆ వ్యవహారంలో కూడా విజయసాయిరెడ్డి ఒత్తిడికి గురయ్యారు. అది కూడా ఒక రాజీనామాకు కారణం అని చెప్తున్నారు. అయితే ఇలాంటి ఒత్తిళ్లకు విజయసాయిరెడ్డి రాజీనామా చేస్తారా? అరవిందో విశ్వేశ్వరరావు డీల్ మధ్య దానికే రాజీనామా చేసేంత తీవ్రమైన నిర్ణయం విజయసాయిరెడ్డి తీసుకుంటారా? విజయసాయిరెడ్డికి అయితే చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళు చాలా కాలం ఉంటే ఇప్పుడు నుండి చెప్తున్నారు ఆయనకు ఒక్కసారైనా కేంద్ర మంత్రి కావాలన్న ఆశ ఉంది అని. కానీ బీజేపీని అధికారంలో ఉండడం, బీజేపీతో సైద్ధాంతికంగా వైసీపీకి విభేదాలు ఉండడం, ఎన్డీఏలో చేరే పరిస్థితి లేకపోవడంతో ఇప్పటి వరకు ఆయనకు ఆ కళ నెరవేరలేదు. సరే, ఇప్పుడు విజయసాయిరెడ్డి పార్టీ మారి బీజేపీలోకి వెళ్తున్నారంటే అది లేదు. రాజకీయాల నుండే శాశ్వతంగా తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. వ్యవసాయం చేసుకుంటాను, 25వ తేదీన రాజ్యసభకు కూడా రాజీనామా చేస్తానని చెప్పారు. అయితే ఒకటి మాత్రం, చాలా కష్టాల్లో జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు విజయసాయిరెడ్డి చాలా గట్టిగా నిలబడిన వ్యక్తి. అలాంటి వ్యక్తి ఇప్పుడు సింపుల్గా రాజీనామా చేసి వ్యవసాయం చేసుకుంటా, నాకు ఇంకేం వద్దు అని అంటూ ఉన్నారంటే ఇది బయట నుంచి వచ్చిన ఒత్తిడి కాదు. బయట నుంచి వచ్చే ఒత్తిళ్ళకైతే ఇంత ఈజీగా తగ్గే వ్యక్తి కూడా కాదు. కానీ ఏదో ఇంటర్నల్గానే పార్టీలోనే ఈయన ఏమన్నా విశ్వాసం కోల్పోయారా జగన్మోహన్ రెడ్డి దగ్గర? అక్కడ పూడ్చలేనంత గ్యాప్ ఏమన్నా వచ్చిందా? దాని కారణంగానే ఈయన ఈ నిర్ణయం తీసుకున్నారా? మరి ఏమో, ఇంకా కొద్దిగా కాలం గడిస్తే అన్ని వివరాలు బయటకు వస్తాయి.